ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 18/2/2021. मीठे बच्चे, सुख देने वाले एक बाप को याद करो. इस थोड़े समय में योग बल जमा करो तो अंत में बहुत काम आएगा. మధురమైన పిల్లలరా, సుఖం ఇచ్చేటటువంటి ఒక్క బాబాను జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది సమయంలో యోగ బలం జమ చేసుకున్నట్లయితే అంతిమంలో చాలా ఉపయోగపడుతుంది. సుఖ దేనే వాలే एक बाप को याद करो. इस थोड़े समय में योग बल जमा करो तो अंत में बहुत काम आएगा. సుఖం ఇచ్చేటటువంటి ఒక్క బాబాను జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది సమయంలో యోగ బలం జమ చేసుకున్నట్లయితే అంతిమ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న: बेहद के वैरागी बच्चे, तुम्हें कौन सी स्मृति सदा रहनी चाहिए? అనంతమైన వైరాగి పిల్లలు, మీకు ఎటువంటి స్మృతి సదా ఉండాలి? बेहद के वैरागी बच्चे, तुम्हें कौन सी स्मृति सदा रहनी चाहिए? అనంతమైన వైరాగి పిల్లలు, మీకు ఎటువంటి స్మృతి సదా ఉండాలి? ఏ స్మృతి? उत्तर: ये हमारा चीची छोला है, इसे छोड़ वापिस घर जाना है. ये స్మృతి సదా రహే. ఇది మా యొక్క చీచి శరీరాలు. ఇది మా యొక్క చీచి శరీరము, వస్త్రము. దీనిని విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. దీన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అనే స్మృతి సదా ఉండాలి. बाप और वर्षा याद रही, दूसरा कुछ भी याद ना आई. బాబా మరియు వారసత్వం గుర్తుండాలి. ఇక వేరే విషయాలు ఏవి కూడా జ్ఞాపకం రాకూడదు. ఏ బేహద్క వైరాగ్యం, దీనిని అనంతమైన వైరాగ్యము అంటారు. బాబా మరియు వారసత్వమే గుర్తుండాలి. వేరే విషయాలు ఏవి జ్ఞాపకం రాకూడదు. ఇదే అనంతమైన వైరాగ్యం. कर्म करते याद में रहने का ऐसा पुरुषार्थ करना है जो पापों का बोझ सिर से उतर जाए. आत्मा तमो प्रधान से सतो प्रधान बन जाए. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండే పురుషార్థం ఎలా చేయాలి అంటే, పాపాల బరువు తల మీద నుండి దిగిపోవాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోవాలి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండే పురుషార్థం ఎలా చేయాలంటే, తల మీద ఉన్న పాపాల బరువు దిగిపోవాలి. ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోవాలి. అటువంటి పురుషార్థం చేయాలి కర్మ చేస్తున్న సమయంలో కూడా. ओम शांति. बाप बच्चों को रोज बहुत सहज बातें समझाते हैं. ये है ईश्वरी पाठशाला. బాబా పిల్లలకి రోజు చాలా సహజమైన విషయాలు చెప్తున్నారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. बराबर गीता में भी कहती है, भगवान वाच, भगवान बाप सबका एक है, सब भगवान नहीं हो सकते. గీతలో కూడా చెప్తారు భగవాన్ వాచ అని.
భగవంతుడు తండ్రి అందరికీ ఒక్కరే ఉన్నారు. అందరూ భగవంతుడు కాలేరు కదా! हाँ, सब बच्चे हो सकते एक बाप के. అందరూ ఆ ఒక్క భగవంతుడనండి లేదా తండ్రి అనండి అతనికి పిల్లలు కాగలరు. भगवंतुल्लू ऐते कालेरू. ये जरूर बुद्धि में आना चाहिए कि बाप स्वर्ग नई दुनिया की स्थापना करने वाला है. उस बाप से हमको स्वर्ग का वर्षा जरूर मिला होगा. ఇది తప్పకుండా బుద్ధిలో అర్థం అవ్వాలి. బాబా స్వర్గము కొత్త ప్రపంచము స్థాపన చేసేటటువంటి వారు. ఆ బాబా నుండి తప్పకుండా స్వర్గ వారసత్వం లభిస్తుంది. भारत में ही शिव जयंती गाई जाती है, परंतु शिव जयंती कैसी होती है ये तो बाप ही आकर समझाते हैं. భారతదేశంలోనే శివ జయంతి జరుపుకుంటూ ఉంటారు. కానీ శివ జయంతి ఎలా జరుగుతుంది ఇది బాబాయ్ వచ్చి మనకు చెప్తూ ఉన్నారు. बाप आते कल्प के संगम युग पर बच्चों को फिर से पतित से पावन बनाने अर्थात वर्षा देने. బాబా వచ్చేది కల్పయుగ సంగమీగల వస్తున్నారు. దేనికోసం పిల్లల్ని మళ్ళీ పతితుల నుండి పావనంగా తయారు చేయటానికి అంటే వారసత్వం ఇవ్వటానికి వస్తున్నారు. అందుకే శివరాత్రి జరుపుకుంటున్నాం. इस समय सबको रावण का श्राप है इसलिए सब दुखी है. अभी कली की पुरानी दुनिया है. ये हमेशा याद रखो कि हम ब्रह्मा मुखवंशावली ब्राह्मण हैं. ఈ సమయంలో అందరికీ రావణ్ణి యొక్క శ్రాపం లభించింది. అందువల్లనే అందరూ దుఃఖీగా ఉన్నారు. ఇప్పుడు కలిగి పాత ప్రపంచం అయిపోయింది. అయితే ఇది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, మేము బ్రహ్మ ముఖ వంశవని బ్రాహ్మణులయ్యాం. ये हमेशा याद रखो कि हम ब्रह्मा मुख वंशावली ब्राह्मण हैं. जो भी अपने को ब्रह्मा कुमारी कुमारी समझते हैं उनको जरूर ये समझना चाहिए कि कल्प कल्प डाढ़े से ब्रह्मा द्वारा वर्षा लेती है. ఎవరైతే బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారో అటువంటి వారందరూ కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయము. కల్పకల్పము తాతయ్య శివబాబా నుండి తండ్రి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నాం మనము అని. इतने ढेर बच्चे और कोई को हो नहीं सकते. वो है सबका बाप. ब्रह्मा भी बच्चा है. सब बच्चों को वर्षा डाढ़े से मिलता है. उनका वर्षा है सती की राजधानी. ఇంతమంది పిల్లలు ఇంకెవ్వరికి ఉండరు ప్రపంచంలో. ఇంతమంది పిల్లలకి తండ్రి అయ్యారు శివబాబా. బ్రహ్మ కూడాను శివబాబాకి సంతానమే కదా. అందువలన పిల్లలందరికీ కూడా వారసత్వం తాతయ్య అయిన శివబాబా నుండి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏం దొరుకుతుంది వారసత్వం? సత్యకి రాజధాని దొరుకుతుంది. ये बेहद का बाप जब स्वर्ग का रचयिता है तो जरूर हमको स्वर्ग की राजा ये होनी चाहिए, परंतु ये भूल गए हमको स्वर्ग की बादशाही थी. परंतु निराकार बाप कैसे देंगे? जरूर ब्रह्मा द्वारा देंगे. బాబా చెప్తున్నారు ఈ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత కదా, తప్పకుండా అతని నుండి వారసత్వం స్వర్గరాజ్యమే దొరకాల్సి ఉంటుంది. కానీ ఈ విషయం మర్చిపోయారు. స్వర్గం ఒకప్పుడు దొరికింది మనకు, స్వర్గరాజ్యం ఉండేది అనేది మనుషులు మర్చిపోయారు. కానీ నిరాకారుడు బాబా ఈ స్వర్గం అనే వారసత్వం ఎలా ఇవ్వగలరు మనకి? తప్పకుండా బ్రహ్మ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. भारत में इनका राज्य था. विकल्प का संगम है. संगम पर ब्रह्मा है तब तो बीके कहलाती है. अंधश्रद्धा की कोई बात हो नहीं सकती. एडॉप्शन है. हम ब्रह्मा कुमार कुमारियां हैं. ब्रह्मा शिव बाबा का बच्चा है. हमको शिव बाबा से फिर से स्वर्ग की बादशाही मिल रही है. ఇప్పుడు కల్పం యొక్క సంగమయుగం నడుస్తుంది. బ్రహ్మ ఉన్నారు ఇక్కడ కాబట్టి బీకే అని పేరు చెప్పుకుంటున్నాం మనము. ఇక్కడ గుడ్డిగా నమ్మే విషయాలైతే లేవు. అంధశ్రద్ధ అనేది లేదు. ఎడాప్షన్ అనేది జరుగుతుంది. దత్తత అనేది జరుగుతుంది. అప్పుడే బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవుతున్నాం మనము. బ్రహ్మ కూడా శివబాబాకు బచ్చా పుత్రుడయ్యారు. మనకు శివబాబా నుండి మరల స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. पहले भी मिली थी जिसको 5000 वर्ष हुए. हम देवी देवता धर्म कहते. पिछाड़ी तक वृद्धि होती रहती है. పూర్వం కూడా మనకు లభించింది స్వర్గ రాజ్యము. ఎన్నాళ్ళయింది? 5000 సంవత్సరాలు అయింది.
దేవీ దేవత ధర్మంలో ఉండేవాళ్ళం. మన తర్వాత సృష్టి వృద్ధి జరుగుతూ వచ్చింది. जैसे क्राइस्ट आया, क्रिश्चियन धर्म अभी तक है, वृद्धि होती रहती है। वे जानते हैं कि क्राइस्ट द्वारा हम क्रिश्चियन बने। आज से 2000 वर्ष पहले क्राइस्ट आया था, अब वृद्धि हो रही है। క్రైస్ట్ వచ్చారు. క్రిస్టియన్ ధర్మం ఇప్పటి వరకు వృద్ధి జరుగుతుంది కదా! క్రైస్ట్ ద్వారానే మా క్రిస్టియన్ ధర్మం తయారైంది అని కూడా అనుకుంటారు. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈనాటి నుండి 2000 సంవత్సరాల పూర్వం క్రైస్ట్ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ ధర్మం అలా వృద్ధి అంటే జనాలు అందులో పెరుగుతూ వస్తున్నారు. పెహలే పెహలే సతో ప్రధాన్ ఫిర్ రజో తమో మే ఆనా హై. ప్రతి ధర్మం కూడా మొదట సతో ప్రధానం, తర్వాత సతో రజో తమోలో వస్తారు అని చెప్తున్నారు బాబా. तुम सतयुग में सतो प्रधान थे, फिर रजो तमो में आए हो. సతయుగంలో సతో ప్రధానంగా ఉండేవారు మీరు కూడా, తర్వాత రజో తమోలో వచ్చారు అని చెప్తున్నారు బాబా. तमो प्रधान सृष्टि से फिर सतो प्रधान जरूर होते हैं. नई दुनिया में आदि सनातन देवी देवता धर्म था. मुख्य धर्म है 4. तुम्हारा धर्म आधा कल्प चलता है. తమో ప్రధాన సృష్టి నుండి మరల సత్వ ప్రధాన సృష్టి తప్పకుండా తయారవుతుంది. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. ముఖ్యమైనవి 4 ధర్మాలు లెక్కకు వస్తున్నాయి. అందులోని మన ధర్మం మొదటి ధర్మం. అందుకని అర్ధకల్పం నడుస్తుంది మీ యొక్క ధర్మము అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పము అంటే 2500 సంవత్సరాలు నడుస్తుంది అన్నమాట. తర్వాత ముఖ్య ధర్మాలు ఏమున్నాయి? ఒకటి మన ధర్మం అయిపోతే తర్వాత इस्लामी, बौद्धिक, क्रिश्चियन. यहाँ भी तुम उस धर्म के हो, लेकिन विकारी होने के कारण तुम अपने को देवी देवता नहीं कहलाते हो. ఇక్కడ కూడా ఈ సమయంలో కూడా మీరు ఆ ధర్మానికి చెందిన వాళ్ళే కలియుగంలో వచ్చేసాక కూడా, కానీ వికారి మనుషులుగా అయిపోయిన కారణంగా దేవి దేవతలని చెప్పుకొని పరిస్థితిలోకి వచ్చేస్తారు. तुम थे आदि सनातन देवी देवता धर्म के, परंतु वाम मार्ग में जाने के कारण तुम पतित बने, इसलिए अपने को हिंदू कह देते हैं. अब तुम ब्राह्मण बने हो. బాబా చెప్తున్నారు, మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మంలోనే ఉండేవారు కదా, కానీ వామ మార్గంలో అంటే వికారి మార్గంలో పడిపోయిన కారణంగా పతితులైపోయారు మీరు. అందుకని మిమ్మల్ని మీరు హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే మీరు ఏమయ్యారు? బ్రాహ్మణులుగా తయారయ్యారు అని చెప్తున్నారు బాబా. ऊंचे ऊंचा है शिव बाबा, फिर हो तुम ब्राह्मण. ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా, తర్వాత బ్రాహ్మణులు మీరు అని చెప్తున్నారు బాబా. तुम ब्राह्मणों का ऊंचे ऊंचा वर्ण नहीं, ब्रह्मा के बच्चे बने हो, परंतु वर्षा ब्रह्मा से नहीं मिलता है. బ్రాహ్మణుల యొక్క వర్ణము ఉన్నతోన్నతమైన వర్ణము అయింది. బ్రహ్మ పిల్లలు అయ్యారు మీరు, కానీ వారసత్వం అయితే బ్రహ్మ నుండి దొరకదు. ఎవరి నుండి దొరుకుతుంది? శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్వర్గ की स्थापना कर रहे हैं. శివ్ బాబా బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా వారసత్వం శివ్ బాబా ఇస్తారు. तुम्हारी आत्मा बाप को जान गई. बाप कहते हैं कि मेरे द्वारा मेरे को जानने से सारे सृष्टि चक्र के आदि मध्य अंत की नॉलेज समझ लेंगे, क्योंकि वो ज्ञान मेरे को ही है. मैं ज्ञान सागर, आनंद का सागर, पवित्रता का सागर हूं. శివ్ బాబా చెప్తున్నారు, మీ ఆత్మ ఇప్పుడు బాబాను తెలుసుకుంది కదా. బాబా ఏం చెప్తున్నారంటే, నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో మొత్తం సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం తెలుసుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఆ జ్ఞానం నా దగ్గరే ఉంది కదా, సృష్టి యొక్క జ్ఞానము అని చెప్తున్నారు శివ్ బాబా. అందుకే నేను జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రత సాగరుడై ఉన్నాను అని చెప్తున్నారు బాబా. 21 जन्म तुम पवित्र बनते, फिर विषय सागर में पड़ जाते. अभी ज्ञान का सागर बाप तुमको पतित से पावन बनाती. कोई गंगा का पानी पावन नहीं बना सकता. स्नान करने जाते परंतु वो पानी कोई पतित पावन नहीं है.
21 జన్మలు పవిత్రంగా తయారైపోతున్నారు. మళ్ళీ మీరు విషయసాగరంలో పడుతున్నారు జన్మల్లో వస్తూ. ఇప్పుడు జ్ఞానసాగరుడు బాబాయే పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. గంగా నది ద్వారా పావనంగా కాలేరు మీరు. అదేమీ పావనంగా తయారు చేయదు. స్నానాలు చేయటానికి వెళ్తూ ఉంటారు. కానీ పతిత పావనుడైతే కాదు ఆ నది. ये नदियाँ तो सतयुग में भी है तो కలియుగ में भी है पानी का फर्क नहीं रहता. ఈ నదులు సత్యయుగంలో కూడా ఉంటాయి, కలియుగంలో కూడా ఉంటాయి. అదే నదులు అదే నీరు కదా. कहते भी है सर्व का సద్గతి దాత एक राम वही జ్ఞాన్ का సాగర్ పతిత్ పావని. ఒకవైపు సర్వుల సద్గతి దాత రాముడు అని భగవంతుడు మహిమ చేస్తున్నారు. ఇంతకీ పావనంగా చేసి సద్గతి ఇచ్చేవారు గంగయా లేకపోతే రాముడా? సద్గతి దాత అని మళ్ళీ అతన్ని అంటున్నారు అంటే తప్పకుండా అతడే జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అని చెప్తున్నారు బాబా. बाबा आकर ज्ञान समझाते जिससे तुम स्वर्ग के मालिक बनते हो. సద్గతి ఇచ్చేవాడంటే ఎలా? జ్ఞానము ఇస్తున్నారు బాబా మనకు. దాంతో మనము స్వర్గానికి మాలికులు అవుతున్నాం. సద్గతి అంటే అది. सतयुग त्रेता में भक्ति शास्त्र आदि कुछ होते नहीं है. तुम बाप से वर्षा लेते हो सदा सुख कैसे नहीं. वहां तुमको गंगा स्नान करना है, वहां कोई यात्रा करनी है. సత్య త్రేతాయుగాల్లో భక్తి శాస్త్రాలు ఉండవు. బాబా నుండి వారసత్వం పొందుతున్నారు మీరు. సదా సుఖం యొక్క వారసత్వం. అక్కడ గంగా స్నానాలు చేస్తారా సత్యయుగంలోని? యాత్రలకు వెళ్తారా? లేదు కదా. तुम्हारी ये है रूहानी यात्रा जो कोई मनुष्य सिखला नहीं सकते हैं. बाप है सब आत्माओं का बाप. जिस्मानी बाप तो अनेक है, रूहानी बाप एक है. ये पक्का पक्का याद कर लो. మీది ఆత్మిక యాత్ర. ఇది మానవ మాత్రులు ఎవరు నేర్పించలేనటువంటి యాత్ర. శ్రీ బాబా ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. శరీరాలకు తండ్రి అయితే అనేక మంది అనేక రకాలు ఉన్నారు. కానీ ఆత్మిక తండ్రి అందరికీ ఒకే తండ్రి అని చెప్తున్నారు బాబా. ఇది పక్కా పక్కాగా గుర్తుంచుకోండి. బాబా भी पूछते तुमको कितने बाप है तो मून जाते कि ये क्या पूछते हैं. బాబాను కలిసేటప్పుడు బాబా కూడా అడుగుతుంటారు మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారు అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇదేంటి ఇలా అడుగుతున్నారు ఎంతమంది తండ్రులని. కొంతమంది అపార్థం కూడా చేసుకుంటారు ఆ ప్రశ్నని. బాప్ తో సబ్కా ఏక్ హోతా హై దో తీన్ బాప్ कैसे होंगे. ఆలోచిస్తారు ఎవరికైనా తండ్రి అనేవారు ఒక్కరే ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు తండ్రులు ఉంటారా ఏంటి అని. बाप समझाते उस परमात्मा बाप को याद करते दुख में हमेशा कहते हो हे परमपिता परमात्मा हमको दुख से छुड़ाओ. तो दो बाप हुए ना. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఆ పరమాత్మ తండ్రిని కూడా మీరు దుఃఖంలో స్మరణ చేస్తూ ఉంటారు కదా. ఓ పరంపిత పరమాత్మ దుఃఖాల నుండి విడిపించండి అని. అప్పుడు మరి ఇద్దరు తండ్రులు అయిపోయారు కదా, పరమాత్మ తండ్రి అని పిలుస్తున్నారు అంటే. एक जिस्मानी बाप दूसरी रूहानी बाप. ఒకరు శరీరానికి తండ్రి, ఇంకొకరు ప్రాణానికి ఆత్మలకు తండ్రి. जिसकी महिमा गाते तो मात पिता हम बालक तेरे तुम्हारी కృప से సుఖ గనేరే. ఆ ఆత్మిక తండ్రి మహిమయే పాడుతూ ఉంటారు. నీవే మాతా పిత, మేము నీ బాలకులము, నీ కృప ఉంటే మాకు సుఖ ఖజానా దొరుకుతుంది అని ఎవరి కోసం వర్ణిస్తారు. శారీరక తండ్రి కాదు కదా. నీవే మాతా పిత అని పాడేది ఆత్మల తండ్రి కోసం. लौकिक माँ बाप से सुख गनेरे नहीं मिलते. जब दुख होता है तो उस बाप का सिमरन करते. ये बाप ही ऐसा प्रश्न पूछते, दूसरा तो कोई पूछ न सके. లౌకిక తల్లి తండ్రి నుండి సుఖ ఖజానా దొరకదు అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రి నుండి. అందుకే దుఃఖాలు వచ్చేటప్పుడు అతన్నే స్మరణ చేసుకుంటారు. బాబాయే ఇలాంటి ప్రశ్న అడగగలరు. ఇంకెవరు ఇలాంటి ప్రశ్న అడగలేరు ఏ సత్సంగాల్లోని. మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారు అని. भक्ति मार्ग में तुम गाते हैं बाबा आप आएंगे तो हम आपके सिवाय और कोई की सुनेंगे नहीं. और तो सब दुख देते, आप ही सुख देने वाले. तो बाप आकर याद दिलाते कि तुम क्या कहते थे. तुम जानते हो तुम ही ब्रह्मा कुमार कुमारी कहलाते हो. मनुष्य के ऐसे पत्थर बुद्धि जो ये भी नहीं समझते कि बी के क्या है, मम्मा बाबा कौन है.
ये कोई साधु संत नहीं, साधु सन्यासी को गुरु कहेंगे, माता पिता नहीं कहेंगे. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో మీరు పాడారు, భగవంతుడా తండ్రి మీరు వస్తే మీరు తప్ప ఇంకెవ్వరి మాట మేము వినము, మీరు ఏది చెప్తే అది మేము వింటాము అని. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ దుఃఖం ఇచ్చేవాళ్ళే, మీరే సుఖం ఇచ్చేవారు, మీరు వస్తే మీ మీదే బలి అయిపోతాము అని పిలిచారు కదా. కాబట్టి బాబా వచ్చి గుర్తు చేస్తున్నారు మీరు ఏం చెప్పేవారు భక్తిలోని. మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు, మీరే బ్రహ్మ కుమార్ కుమారీలని పిలువబడుతున్నారు. మనుషుల బుద్ధి ఎంత రాతి బుద్ధి అయిపోయిందంటే బీకే అంటే ఏంటనేది కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. డైరెక్ట్ భగవంతుని సంతానము అని ఆ టైటిల్ ద్వారా అర్థం కావాలి కదా. బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి అంటే బ్రహ్మ ద్వారా సృష్టి రచన జరిగిందన్నారు. బ్రహ్మకు సంతానం కావడం అంటే సృష్టి రచన వీళ్ళ ద్వారానే జరిగింది, వీళ్ళే బ్రహ్మ సంతానం అయ్యారు అనేది అర్థం కావాల్సిన విషయం కదా. అలాగే మమ్మ బాబా ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. సాధు సన్యాసుల లెక్కలో చూడం కదా మనం మమ్మ బాబాను, శివ బాబాను. సాధు సన్యాసుల దగ్గరికి వెళ్తే గురువు దగ్గరికి వెళ్తున్నాము అంటారు, ఆశ్రమము గురువు ఈ పదాలు వాడతారు. మాతా పిత అన్నారు కదా అక్కడ వెళ్ళి. ये बाप तो आकर दैवी धर्म का राज्य स्थापन करते, जहां ये लक्ष्मी नारायण राजा रानी राज्य करते थे. पहले पवित्र थे फिर अपवित्र बनते, जो पूज्य थे वो फिर 84 जन्म लेते. पहले बेहद का बाप का 21 जन्म सुख का वर्ष मिलता है. బాబా చెప్తున్నారు ఇక్కడ బాబా దైవీ ధర్మ స్థాపన చేస్తున్నారు. అక్కడ లక్ష్మీనారాయణ రాజారాణి రాజ్యం చేస్తూ ఉండేవారు. మొదట్లో పవిత్రంగా ఉండేవారు, తర్వాత అపవిత్రంగా తయారవుతున్నారు. పూజ్యులుగా ఉండే లక్ష్మీనారాయణలే 84 జన్మలు తీసుకుంటున్నారు. అనంతమైన తండ్రి నుండి 21 జన్మల సుఖ వారసత్వం లభిస్తుంది ఇలాగా దేవతా ధర్మస్థులకి అని చెప్తున్నారు బాబా. कुमारी वो जो 21 कुल का उद्धार करे, ये तुम्हारा गायन है. तुम कुमारियां हो, गृहस्थी नहीं हो. बल बड़े हैं लेकिन మరజీవా బన్ సబ్ బాప్ కే బచ్చే బచ్చియాं బనీ हो. కుమారి అంటే 21 జన్మల 21 కులాలను ఉద్ధరించేది అని శాస్త్రాల్లో చెప్పారు. ఒక కుమారి 21 కులాలను ఉద్ధరిస్తుంది అని. ఇది మీ గాయనమే, మీరందరూ కుమారీలే, గృహస్థీలు కాదు. గృహస్థీలైనా పెద్ద వయసులో ఉన్నవారైనా బాబా దగ్గర దత్తత అయ్యాక మరజీవ అయిపోయారు కదా, పాత జన్మ నుండి చనిపోయారు. కొత్త జన్మలో బాబాకు బచ్చియా పిల్లలు అయ్యారు, అమ్మాయిలు అబ్బాయిలు అయ్యాం బాబాకు. అందుకనే బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారి అంటారు. బ్రహ్మ మాత అంటారా, బ్రహ్మ కుమారి. మాతలు కూడా ఏమయ్యారు, కుమారీలు అయ్యారు మీరు బాబాకు. మరి ఏం చేయాలి, 21 కులాలను ఉద్ధరించాలంటే ఒక్కొక్కరికి 21 జన్మల ప్రాప్తి చేయాలి మీరు జ్ఞానం వినిపించి అని చెప్తున్నారు బాబా. प्रजापिता ब्रह्मा के ढेर बच्चे हैं और वृद्धि को पाते रहेंगे, फिर ये सब देवता बनेंगे. ये शिव बाबा का यज्ञ है, इसको कहा जाता है राजस्व यज्ञ, स्वराज्य पाने का यज्ञ. आत्माओं को बाप से स्वर्ग के राज्य का वर्षा मिलता है. ప్రజాపిత బ్రహ్మకు చాలా మంది పిల్లలు తయారవుతున్నారు, ఇంకా వృద్ధి చెందుతూ ఉంటారు. వీళ్ళందరూ దేవతలు అవుతారు కదా. శివబాబా యొక్క యజ్ఞం నడుస్తుంది, రాజస్వ యజ్ఞము, స్వరాజ్య పదవి పొందే యజ్ఞం. ఇది అందుకే రాజస్వ యజ్ఞము అంటాము. ఆత్మలకు బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇస్ స్వరాజ్ అశ్వమేధ జ్ఞాన యజ్ఞ మే క్యా కర్నా హై. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞంలో ఏం చేయాలి, शरीर से जो कुछ है वो बलिहार करना है अथवा स्वाहा करना है. శరీరంతో సైతంగా ఏదైతే ఉందో అంత బలిహారం చేసేయాలంటే స్వాహా చేయాలి. इस यज्ञ से तो तुम फिर राज्य पाएंगे. ఈ యజ్ఞంలో అంతా స్వాహా చేస్తే ఏమవుతుంది, యజ్ఞం ద్వారా రాజ్యాన్ని పొందుతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. बाप याद दिलाते कि भक्ति मार्ग में तुम गाते थे कि हे बाबा आप जब आएंगे तो हम बलिहार जाएंगे, वारी जाएंगे. బాబా గుర్తు చేస్తున్నారు, భక్తిలో మీరు పాడేవారు
భగవంతుడా, తండ్రి మీరెప్పుడైతే దిగి వస్తారో మేము మీ మీద బలి అయిపోతాము అని పిలిచారా లేదా? अब तुम अपने को सब ब्रह्मा कुमार कुमारियां तो समझते हो, बल रहो हो अपने गृहस्थ व्यवहार में, परंतु पावन रहना होगा कमल पुष्प समान। अपने को आत्मा समझो, हम बाबा के बच्चे हैं। బాబా చెప్తున్నారు మీరందరూ కూడా బ్రహ్మ కుమార్ కుమారీలని అనుకుంటారు కదా మిమ్మల్ని మీరు. భలే ఇంట్లోనే ఉంటారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, అందరు ఇక్కడ ఉండిపోరు వచ్చి. కానీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బీకే టైటిల్ అంటే మీనింగ్ ఏంటి? కమల పుష్ప సమానంగా పావనంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. లౌకికంలో అంటి ముట్టనట్లా ఉంటూ పావనంగా తయారవ్వాలి మనం, సంబంధాల్ని నిభాయిస్తూ కూడా. దీనికోసం ఏం చేయాలి? బాబాకు పిల్లలు, ఆత్మ అనుకోండి స్వయాన్ని, మేము బాబా పిల్లలం అనేది గుర్తుపెట్టుకోండి. तुम आत्मा ही हो आशिक, बाप कहते मैं ही हूं ये एक माशुक, तुम उस माशुक को पुकारते रहते हो। तुम आधा कल्प के आशिक हो जिसको परम पिता परमात्मा कहा जाता है, वो निराकार है। आत्मा भी निराकार है जो इस शरीर द्वारा पाठ बजाते, भक्ति मार्ग में भी तुमको पाठ बजाना है। బాబా చెప్తున్నారు మీరు ఆత్మలందరూ ప్రియురాళ్ళు, శివ బాబా ఒక్కరు ప్రియుడయ్యారు. అర్ధకల్పం నుండి ప్రియురాళ్ళే పిలిచారు మీరు ప్రియుడిని. పరంపిత పరమాత్మ అంటారు అతన్ని. అర్ధకల్పం నుండి పిలిచారు కదా. నిరాకారుడు అతడు. ఆత్మ కూడా నిరాకారియే, శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది. భక్తి యొక్క పాత్ర కూడా మీలో నిండి ఉంది అని చెప్తున్నారు బాబా. भक्ति है ही रात, अंधियारे में मनुष्य टोकरे खाते, द्वापर से लेकर तुमने टोकरे खाई, इस समय महा दुखी हो गए हो, अब पुरानी दुनिया का अंत है। బాబా చెప్తున్నారు భక్తి ఉండేదే రాత్రి, అంధకారము, దెబ్బలు తింటారు కదా చీకట్లో మనుషులు వెతుక్కుంటూ, అలా అయిపోయింది భక్తి మార్గం అనేది. ద్వాపరయుగం నుండి దెబ్బలు తిన్నారు మీరు వెతుక్కుంటూ. ఈ సమయంలో అయితే మహా దుఃఖి అయిపోయారు అందరూ. ఇంకా పాత ప్రపంచం అంతే అయిపోవాల్సింది, అన్ని దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ, అవునా కదా? अंतिम कावाल्सिंदी। इस समय महादुखी हो गए, अब पुरानी दुनिया का अंत होना है। ये पैसा आदि सब मिट्टी में मिल जाना है। भले कोई करोड़पति है, राजा है, बच्चे पैदा होंगे तो समझेगा ये धन हमारे बच्चों के लिए, हमारे पुत्र पुत्र खाएंगे। बाप कहते कुछ भी खाएंगे नहीं, ये दुनिया ही खत्म होने वाली है, बाकी थोड़ा समय है। బాబా చెప్తున్నారు ఈ సమయంలో అందరి ధనము కూడా మట్టిలో కలిసిపోవలసిందే, వినాశనం అలా జరగబోతుంది. భలే కోట్లాధిపతులే కావచ్చు, రాజాయే కావచ్చు, పిల్లలు జన్మిస్తే పుత్రులు ఉంటే ఏమనుకుంటారు, మేము సంపాదించిన ఈ ధనం అంతా పిల్లల కోసము, తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారు, మనమళ్ళు మనమరాళ్ళు, వాళ్ళందరూ తింటారు మనం దాచిపెడితే అనుకుంటారు. కానీ ఎవ్వరు ఏమీ తినేది లేదు, అంతా సమాప్తి అయిపోయేది ఉంది, కొద్ది రోజులే ఇంకా మీరు చూస్తారు అదంతా అని చెప్తున్నారు బాబా. ఇప్పటికే చూస్తున్నాం కదా. विघ्न बहुत पड़ेंगे, आपस में लड़ेंगे, पिछाड़ी में ऐसे लड़ेंगे जो खून की नदियां बहेगी, तुम्हारी तो कोई से लड़ाई नहीं है, तुम योग बल में रहते हो। విఘ్నాలు చాలా పడతాయి, పరస్పరం కోట్లాట్లు జగడాలు అవుతాయి, యుద్ధాలు. ఆఖరిలో ఎలా యుద్ధం చేస్తారంటే రక్తపు నదులు ప్రవహిస్తాయి అని చెప్తున్నారు బాబా. మీరైతే ఎవరితో యుద్ధాలు అవి చెయ్యరు కదా, మీది యోగ బలం, యోగ బలంలో ఉండిపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. तुम याद में रहेंगे तो कोई भी तुम्हारे सामने बुरे विचार से आएंगे तो उनको భయంకర సాక్షాత్కారం हो जाएगा और झट भाग जाएंगे। మీరు భావా స్మృతుల్లోని ఎక్కువగా ఉన్నట్లయితే అది బాగా పవర్ఫుల్ స్మృతి మనం అలవాటు చేసుకుంటే, ఎవరైనా మీ ఎదురుగా చెడు ఆలోచనలతో వచ్చినా వాళ్ళకి మీ ద్వారా పవిత్ర దృష్టి సాక్షాత్కారం అవుతుందన్నమాట. భయంకర రూపం, కాళీ, దుర్గా భయపడతారు కదా దేవిని చూసి. అలాంటి అనుభవం మీ ద్వారా జరిగి వెంటనే పారిపోతారు వాళ్ళు. కానీ ఎప్పుడు మన స్థితి పవర్ఫుల్ గా ఉండాలి, వాళ్ళ ప్రభావం మన మీద పడిపోకూడదు. ఎవరైనా చెడు దృష్టితో చూస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఇది మన మీద పడకూడదు. మన స్థితి బాబా స్మృతిలో ఉంటూ పవర్ఫుల్ గా ఉండాలి.
దాంతో వాళ్ళకి దుర్గాని చూస్తున్నావా, కాళీని చూస్తున్నావా అన్నట్టు సాక్షాత్కారం అయి పారిపోతారంట. మా అమ్మ అలాగే కదా! మా అమ్మ ఎదురుగా ఎవరొచ్చినా వాళ్ళ భావాలు మారిపోయేవి. तुम शिव बाबा को याद करेंगे और वे भाग जाएंगे। जो पक्के बच्चे हैं पुरुषार्थ में रहते हैं कि मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई। बाप समझाते कि हाथ कारड़े दिल यारड़े, बच्चों को घर को भी संभालना है। परंतु तुम आत्मा ये बाप को याद करो तो पापों का बोझा भी उतर जाएगा। सिर्फ मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे। परंतु नंबर बार पुरुषार्थ अनुसार ఎప్పుడు ఆ స్థితి మనలో తయారవుతుంది. శివబాబా స్మృతిలో ఉంటే వాళ్ళు మన ఎదురుగా పారిపోవటం, వాళ్ళ దృష్టి మారిపోవడం అనేది. ఏ పిల్లలైతే పురుషార్థంలో ఉంటారు, ఏ పురుషార్థం? మీరాతో ఈ శివబాబా దూసరా నాకు, నాకు ఒక శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని లగ్నంలోనే మనం ఉంటే, పని చేసినప్పుడు కూడా, పని చేసేటప్పుడు కూడా ఎవరి స్మృతి ఉండాలి? హత్ కారడే దిల్ యారడే అంటున్నారు బాబా. చేతులు పని చేస్తూ ఉండాలి, మనస్సు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇంటిని సంభాళించాలి, పనులు చేసుకోవాలి, ఇలా బాబా స్మృతి చేస్తూ ఉండాలి. ఒక శివ బాబాయే ఈ లగ్నంలో ఉంటేనే మన ద్వారా ఆ స్థితి తయారవుతుంది. ఎవరైనా చూడగానే వాళ్ళకి సాక్షాత్కారమై పారిపోవడం, వాళ్ళ దృష్టి మారిపోవడం అనేది. అంతేకాదు మీ పాపాల బరువు కూడా దిగుతుంది, తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా తయారవుతారు. కానీ నంబర్ బార్ పురుషార్థ అనుసారమే. फिर तुम सब ये शरीर छोड़ेंगे, बाबा सभी आत्माओं को मच्छरों सदृश ले जाएंगे। बाकी सारी दुनिया को सजाएं का नहीं है, भारत में बाकी तोड़े जाकर रहेंगे। उसके लिए महाभारत लड़ाई है, यहाँ तो बहुत वृद्धि होगी। प्रदर्शनी प्रोजेक्टर आदि द्वारा कितने सुनते हैं, वो प्रजा बनती जाती है। राजा तो एक होता है, बाकी होती है प्रजा। वजीर भी प्रजा की लाइन में आ जाता है, ढेर प्रजा होती है। एक राजा की लाखों के अंदाज में प्रजा होती, तो राजा रानी को मेहनत करनी पड़े ना। బాబా చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే సతోప్రధానంగా తయారైపోతారు, ఈ శరీరాలు వదిలి వెళ్ళిపోతారు, బాబా ఆత్మలందరినీ దోమల గుంపులుగా తీసుకుని వెళ్ళిపోతారు. మొత్తం ప్రపంచమంతా శిక్ష అనుభవిస్తారు. భారతదేశంలో కొద్ది మంది మిగులుతారు ఆ సమయానికి. దానికోసం ఈ మహాభారత యుద్ధం జరగాలి, ఖాళీ అవడం కోసం ఈ సృష్టి. మన వైపు జనాభా పెరుగుతారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. మన పరివారంలో ప్రొజెక్టర్ ద్వారా, ప్రదర్శనల ద్వారా చాలా మంది వింటారు, ప్రజలుగా తయారవుతారు. వాళ్ళు వాళ్ళు కంటిన్యూ కాకపోవచ్చు బాబా పిల్లలుగా, కానీ ప్రజలుగా వచ్చేయచ్చు. ఎందుకంటే రాజా ఒకరు, ప్రజలు చాలా మంది ఉంటారు. మంత్రులు కానివ్వండి, వాళ్ళు కూడా ప్రజల్లోనే లెక్కకు వస్తారు కదా. మంత్రులు అక్కడ ఉండరు, కానీ మంత్రి పదవి కూడా ప్రజల్లో ఒకరు కదా వాళ్ళు కూడాను అంటున్నారు బాబా. అలా ఆలోచిస్తే చాలా మంది ప్రజలు ఉండాలి కదా. ఒక రాజుకి లక్షల సంఖ్యలో ప్రజలు ఉంటారు అక్కడ. కాబట్టి రాజారాణి కావాలి అంటే మరి ఇంతమంది ప్రజల్ని తయారు చేసుకునే శ్రమ పడాలి మీరు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं सब कुछ करते निरंतर मुझे याद करो। जैसे आशिक माशिक होते हैं, उन्होंने जिस्मानी लव रहता है। तुम बच्चे इस समय आशिक हो, तुम्हारा माशिक आया हुआ है, तुमको पढ़ा रहा है। पढ़ते पढ़ते तुम देवता बन जाएंगे, याद से विकर्म विनाश होंगे और तुम सदैव निरोगी भी बनेंगे। फिर 84 के चक्र को भी याद रखना है। सतयुग में इतने जन्म, त्रेता में इतने जन्म, हम देवी देवता धर्म वाले ने पूरे 84 का चक्र लगाया। आगे चलकर तुम बहुत वृद्धि को पाएंगे, तुम्हारे सेंटर्स हजारों की अंदाज में हो जाएगी। బాబా చెప్తున్నారు, అన్ని పనులు చేస్తూ కూడా నిరంతరం బాబానే జ్ఞాపకం చేయండి. ఎలాగైతే ప్రియుడు ప్రియురాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారో ఒకరినొకరు, వాళ్ళది శారీరకమైనటువంటి ప్రేమ ఉంటుంది. మీరైతే ఈ సమయంలో బాబాకు ప్రియురాళ్ళు అయ్యారు. ఆత్మిక ప్రేమ ఇది. ప్రియుడు బాబా వచ్చేస్తారు, మనకి రోజు కూర్చొని ఎదురుగా చదివిస్తున్నారు, నేర్పిస్తున్నారు,
చదువుకుంటూ చదువుకుంటూ దేవతలుగా తయారైపోతారు మీరు. బాబా స్మృతి ఎంత ఎక్కువగా చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. మీరు సదా నిరోగిగా కూడా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. సతీగంలో నిరోగి కంచునకాయ ఎలా వస్తుంది? ఇక్కడ బాబా స్మృతి చేయడం వలన. తర్వాత ఇంకా 84 జన్మల చక్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సత్యయుగంలో ఎన్ని జన్మలు, త్రేతాలో ఎన్ని జన్మలు, ఇలా ఇలా పాస్ అవుతూ దేవతా ధర్మస్థులు మేమే పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నాం కదా! ఇది కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ముందు ముందు మీరు చాలా వృద్ధి పొందుతూ ఉంటారు. వృద్ధి చెందుతారు. వేల సంఖ్యలో సెంటర్లు తెరవబడతాయి అని చెప్తున్నారు బాబా. गली गली में समझाते रहेंगे कि सिर्फ बाप को और वर्षे को याद कर अब चलो घर वापस ये तो చీచీ చోళ్ళ है ये है బేహద్ కా వైరాగ్ వీధి వీధిలో కూడా చెప్తారు సెంటర్స్ ఓపెన్ అవుతాయి వీధి వీధిలో కూడా ఈ సేవ జరుగుతుంది బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇంటికి పదండి వెళ్ళిపోదాము అని ఇది చీచీ వస్త్రాలు అయిపోయాయి కదా శరీరాలు ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా ఇది వదిలేసి ఈ ఆలోచనని ఏమంటారు బేహద్ వైరాగ్యం सन्यासी तो सिर्फ हद का घर बार छोड़ देते वो है हठी होगी वो राजयोग सिखला नहीं सकते कहते हैं ये भक्ति भी अनादि है बाप कहते ये भक्ति तो द्वापर से शुरू होती है 84 पीढ़ियां उतरी अब तुम तमो प्रधान बने हो तुम सो देवी देवता थे బాబా చెప్తున్నారు సన్యాసులు ఇల్లు వాకిలి మాత్రమే వదిలి వెళ్తారు హద్దులో ఉన్న వైరాగ్యం అనేది వాళ్ళైతే రాజయోగం నేర్పించలేరు అని చెప్తున్నారు బాబా కానీ వాళ్ళు ఏమంటారు లేదు మేం చేసే ఈ యోగాలు ఈ భక్తి అనాది కాలం నుండి ఉందని చెప్తారు కానీ బాబా చెప్తున్నారు అనాది నుండి ఉందా భక్తి హఠయోగం ద్వాపర యుగం నుండి స్టార్ట్ అయింది ఇది అని చెప్తున్నారు బాబా 84 మెట్లు దిగుతూ తమ ప్రధానంగా అయిపోయారు మీరు మీరే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉండేవారు क्रिश्चियन कहेंगे हम सो क्रिश्चियन थे तुम जानते हम सतयुग में थे बाप ने देवी देवता धर्म स्थापन किया ये जो लक्ष्मी नारायण थे वो अब ब्राह्मण बने सतयुग में एक राजा रानी थे एक बादशाह थी ये भी बच्चों ने साक्षात्कार किया है క్రిస్టియన్స్ అయితే ఏమనుకుంటారు మేము క్రిస్టియన్ గా ఉండేవాళ్ళము అనుకుంటారు కదా మీరు కూడా ఏమనుకుంటారు సత్యయుగంలో ఉండేవాళ్ళము మా ధర్మం దేవీ దేవత ధర్మము బాబా స్థాపించి వెళ్ళారు అని మీకు ఇప్పుడు గుర్తొస్తుంది కదా ఆ దేవీ దేవతలే లక్ష్మీనారాయణలే అందరూ ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారయ్యాము సత్యయుగంలో ఒకే రాజారాణి ఉండేవారు ఒకే రాజ్యం ఒకే భాష ఉండేది ये भी बच्चों ने साक्षात्कार किया है तुम हो सब आदि सनातन धर्म के तुम ही 84 जन्म लेते हो वो जो कहते आत्मा निर्लेप है वह ईश्वर सर्वव्यापी ये रॉन्ग है सब में आत्मा है फिर कैसे कहते हमारे में परमात्मा है फिर तो सब फादर्स हो गए कितने तमो प्रधान बन गए हैं आगे जो सुनते थे वो मान लेते थे अब बाप आकर सत्य सुनाती है तुमको ज्ञान का तीसरा नेत्र देते जिससे तुम सृष्टि के आदि मध्य अंत को जानते हो బాబా చెప్తున్నారు సాక్షాత్కారాల్లో చూసారు ఒకే రాజ్యం ఒకే భాష అక్కడ ఎలా ఉంటుందనేది పిల్లలు ఆది సనాతన ధర్మస్థులుగా ఉండే మనము 84 జన్మలు తీసుకుంటున్నాము బాబా చెప్తున్నారు భక్తిలో అయితే ఆత్మ నిర్లేపి అని ఒకటి చెప్తారు ఆత్మ మీద పాపాలు తగలవు రైట్ అది రాంగ్ కదా పాప పుణ్యాలు ఎవరికి తగులుతాయి లేపక్షేపాలు ఆత్మ పైనే పడుతుంది ఇదంతా ఉల్టా చెప్పేశారు ఇంకొకటి ఈశ్వరుడు సర్వవ్యాపి ఆత్మే పరమాత్మ అంటారు ఇది కూడా రాంగ్ అందరిలో ఆత్మ ఉంది కానీ పరమాత్మ కాదు కదా అందరిలో ఉన్నది అని చెప్తున్నారు బాబా మనం కూడా ఇలా అనుకుంటే అందరిలో ఈశ్వరుడు ఉన్నాడని అందరూ ఫాదర్స్ అయిపోతారు కదా ఆపస్ మే బాయి బాయిని పితా పితా ఫాదర్ ఫాదర్ ఎంత తమో ప్రధాన బుద్ధి అయిపోయింది మానవుల్ని మనం కూడా ఏది వినేవాళ్ళమో అది రైట్ అని తలుపేసేవాళ్ళు ఇంతకు ముందు భక్తిలో కానీ ఇప్పుడు బాబా వచ్చి సత్యం వినిపిస్తున్నారు మనకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది మీకు బాబా నుండి దీంతో సృష్టి యొక్క ఆది మధ్య అంతే జ్ఞానాన్ని తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా
అందుకే ఏమంటారు దీన్ని తీశ్రీ కథ. బాబా చెప్పే మురళి జ్ఞానం ఏంటి? तीसरी कथा, मूडो नेत्रा नीचे कथा। अमर कथा भी ये है, बाकी सूक्ष्म वतन में कथा आती है ही नहीं, ये सब भक्ति मार्ग का सैंपलिंग है। तुम अमर कथा सुन रहे हो अमर बनने के लिए। బాబా చెప్తున్నారా అమర కథ కూడా ఇదే, బాబా చెప్పే జ్ఞానం. అంతేకాని సూక్ష్మలోకంలో శంకరుడు కథ చెప్పడం అనేది జరగలేదు. ఇదంతా భక్తి మార్గంలోని అంటూ కట్టారు అని చెప్తున్నారు బాబా రకరకాలు. ఉం? మీరైతే అమర కథ వింటున్నారు సత్యయుగంలో వెళ్ళి అమరులు అవడం కోసం. वहां तुम खुशी से एक शरीर छोड़ दूसरा जाकर लेंगे, यहाँ तो कोई मरता है तो रोते पीटते, वहां बीमारी आदि होते नहीं, सदैव हेल्दी रहते, आयु भी बड़ी होती है. బాబా చెప్తున్నారు అమరలోకం కదా అది. అంటే మీనింగ్ ఏంటి? ఖుషిగా ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తారు అమరులు అంటే మీనింగ్ అది. ఇక్కడైతే అలా ఉండదు కదా. చనిపోయే వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ అయ్యో అమ్మో వెళ్ళిపోతున్నాను అందరినీ వదిలేసని. చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఎవరైనా చనిపోతే ఏడ్చేస్తూ ఉంటారు. అక్కడ సత్యగల మాత్రం అలాంటి రోగాలు కూడా రావు అకస్మాత్తుగా వెళ్ళిపోయారనడానికి. సదా ఎవరు హెల్దీగా ఉంటారు సత్యగలం, నిరోగి నిరోగి కాంచన కాయ. ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది సత్యగంలోని. ఎందుకని వహా పతిత్పన హోతాని, ఎందుకంటే పతిత స్థితి ఉండదు కదా అక్కడ. ఆత్మ పతితం కావడం అనేది ఉండదు. అందుకే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యము అన్నీ బాగుంటాయి అన్నమాట. अब ये पक्का कर लेना है कि हमने 84 का चक्र पूरा किया, बाबा हमको लेने आया, पावन बनने की युक्तियां भी तुमको बताते, सिर्फ मुझ बाप को और वर्षे को याद करो. ఇప్పుడు పక్కా చేసుకోవాలి ఇది. 84 జన్మల చక్రం పూర్తి చేసాం. ఇప్పుడు మమ్మల్ని బాబా ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు. పావనంగా తయారయ్యే యుక్తులు కూడా బాబా మనకు చెప్తున్నారు. నన్ను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి, పావనంగా తయారైపోతారు మీరు అని. सतयुग में 16 कला संपूर्ण, फिर कला कम होती जाती, अब तुम्हारे में कोई कला नहीं रही है. సత్యయుగంలో 16 కళలు సంపూర్ణులుగా ఉంటారు, తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. అలా అలా మీలో ఇప్పుడు కళలే మిగలలేదు కదా అని చెప్తున్నారు బాబా. बापी दुख से छुड़ाकर सुख में ले जाते, इसलिए लिबरेटर कहा जाता है. सबको अपने साथ ले जाते. బాబాయి దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకుని వెళ్తున్నారు. అందువలన బాబాని ఏమంటారు? లిబరేటర్, ముక్తిదాత, దుఃఖాల నుండి ముక్తి కలిగిస్తున్నారు. అందరినీ తన తోడుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. తుమ్హారీ గురు తుమ్కో సాత్ తోడి హీ లే జాతే హై, वो गुरु चला जाता है तो चेला गद्दी पर बैठता है. फिर चेलों में बहुत गड़बड़ हो जाती है, आपस में गद्दी के लिए लड़ पड़ते हैं. बाप कहते मैं तुम आत्माओं को साथ ले जाऊंगा, तुम संपूर्ण नहीं बनेंगे तो सजाएं करेंगे और पद भ्रष्ट होगा. यहाँ राजधानी स्थापन हो रही है. బాబా చెప్తున్నారు మీ గురువులు ఎవరు కూడా మిమ్మల్ని తోడుగా తీసుకెళ్ళలేదు కదా, ఎవరిని గురువులని పూజించారో భావించారో. ఒక గురువు వెళ్ళిపోయారంటే వెనుక ఇంకొకరు శిష్యుడు గద్దిని సంభాలిస్తూ వస్తుంది. దానిలో కూడా ఇంత కొట్టుకుంటారు ఆ గద్ది కోసం, సన్యాసుల్లో కూడా గురువుల్లో కూడా. కానీ బాబా చెప్తున్నారు ఇక్కడ అలా లేదు. బాబాయే గురువు ఆఖరి వరకు మనకి కదా. ఇక్కడ ఎవరిని గురువు అని బ్రహ్మ బాబాని కానీ మా అమ్మని కానీ ఇప్పుడున్న దాదీలను కానీ గురువు అని అనుకోం కదా మనం. ఎవరు మనకి గురువు? బాబాయే. లాస్ట్లో అందరినీ ఆత్మని నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్తారు బాబా. అందుకే అసలైన గురువు ఎవరు? శివ్ బాబాయే. మీరు నేను తీసుకెళ్లే లోపల సంపూర్ణం కాకపోతే శిక్ష అనుభవించాలి, వెళ్ళేటప్పుడు పదవి కూడా పోతుంది మరి అని చెప్తున్నారు బాబా. ఇక్కడే రాజధాని స్థాపన అవుతుంది కదా. అచ్చా मीठे मीठे सिक्की लते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, याद का ऐसा अभ्यास करना है
जो बुरे विचार वाले सामने आते ही परिवर्तन हो जाए। मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई, इस पुरुषार्थ में रहना है। స్మృతి యొక్క అభ్యాసం ఏ విధముగా చేయాలి అంటే, చెడు ఆలోచనలతో మీ ఎదురుగా వచ్చే వారిలో కూడా పరివర్తన అయిపోవాలి. చెడు ఆలోచనలతో మీ ఎదురుగా వచ్చినా కూడా వాళ్ళు పరివర్తన అయిపోవాలి. అటువంటి అభ్యాసం చేయాలి. నాకైతే ఒక శివ్ బాబా ఉన్నారు, ఇంకెవరూ లేరు అని ఇదే పురుషార్థంలో ఉండాలి. నాకైతే ఒక శివ్ బాబా ఉన్నారు, ఇంకెవరూ లేరని ఇదే పురుషార్థంలో ఉండాలి. సెకండ్ పాయింట్, स्वराज पाने के लिए शरीर सहित जो कुछ भी है वो बलिहार जाना है. స్వరాజ్యం పొందడం కోసం శరీరంతో సైతంగా ఏదైతే ఉందో బలిహారం అయిపోవాలి. స్వరాజ్య పదవి పొందడం కోసం శరీర సైతం ఏదైతే ఉందో దాంతో బలిహారం అయిపోవాలి. जब इस रुद्र यज्ञ में सब कुछ स्वाहा करेंगे तब राज्य पद मिलेगा. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞంలో అన్ని స్వాహ చేసేస్తారో అప్పుడే రాజ్య పదవి లభిస్తుంది. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞాలన్నీ స్వాహ చేసేస్తారో అప్పుడే రాజ్య పదవి లభిస్తుంది. वरदान, ज्ञानी तो आत्मा बन, ज्ञान सागर और ज्ञान में समाने वाले सर्व प्राप्ति स्वरूप भवा. ज्ञानी तो आत्मा बन, ज्ञान सागर और ज्ञान में समाने वाले सर्व प्राप्ति स्वरूप भव. జ్ఞానయుక్త ఆత్మగా తయారై జ్ఞాన సాగరుడు మరియు జ్ఞానంలో ఇమిడిపోయేటటువంటి సర్వ ప్రాప్తి స్వరూపంగా కండి. జ్ఞానయుక్తాత్మగా తయారై జ్ఞానసాగరుడు మరి జ్ఞానంలో ఇమిడిపోయేటటువంటి సర్వ ప్రాప్తి స్వరూపంగా కండి. जो ज्ञानी तो आत्मा है वह सदा ज्ञान सागर और ज्ञान में समाई रहती है. सर्व प्राप्ति स्वरूप होने के कारण इच्छा मात्र अविद्या की स्टेज स्वतः ही रहती है. ఎవరైతే జ్ఞానయుక్త ఆత్మలుగా ఉంటారో వాళ్ళు సదా జ్ఞాన సాగరుడు మరి జ్ఞానంలోనే ఇమిడి ఉంటారు. సర్వ ప్రాప్తి స్వరూపంగా ఉన్న కారణంగా ఇచ్చ మాత్రం అవిద్య స్థితి స్వతహాగా వారికి ఉంటుంది. కోరికల నుండి ఇచ్చల నుండి అతీతంగా ఉండే స్థితి వారిలో స్వతహాగా వచ్చేస్తుంది. ఎవరిలో? జ్ఞానంతో నిండుగా ఉండేవారు. జ్ఞానములోని ఇమిడి ఉంటే జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకొని ఆ స్వరూపంలో ఎప్పుడు ఎలా ఉండాలి అలా ఆ జ్ఞానం గుర్తొచ్చేయాలి. కోరిక కలిగింది అనుకోండి, బాబా ఏం చెప్పారు? కోరికలు ఉండకూడదు కదా, గుర్తు రావాలి. నాకు అన్నీ దొరికాయి, నాకు ఏ కోరిక నేను పెట్టుకునే అవసరం లేదు, బాబా ఉన్నారు నాకు అన్నీ తీరుస్తున్నారు, చాలా ఇచ్చారు బాబా అనుకుంటే మనకేం కావాలి బాబాయ్ ఇచ్చేస్తారు. ఈ పాయింట్స్ ఆ కోరిక కలిగినప్పుడు గుర్తు రావాలి కదా. అలాగే ఎప్పుడు సంబంధాలు శక్తులు ఎప్పుడు ఏవి ఉపయోగించుకోవాలి అవన్నీ గుర్తొస్తూ ఉపయోగించుకోవాలి మనం. जो अंश मात्र भी किसी स्वभाव संस्कार के अधीन ही नाम मान शान के मंगता है क्या? क्योंकि
क्वेश्चन में चिल्लाने वाले, पुकारने वाले अंदर एक बाहर दूसरा रूप है, उन्हें ज्ञानी तो आत्मा नहीं कहला सकता. ఎవరిలో అయితే అంశ మాత్రమేనే స్వభావ సంస్కారాలకు ఆధీనమయ్యే స్టేజ్ ఉందో, పేరు ప్రఖ్యాతి హోదాలు అడుగుతూ ఉంటారో, కోరిక పెట్టుకుంటారో పేరు ప్రఖ్యాతి కోసం, ఎందుకు ఏంటని ప్రశ్నల్లో అరుస్తూ ఉంటారో, పిలుస్తూ ఉంటారో, ఎందుకు ఏంటని ప్రశ్నల్లో వస్తూ, లోపల ఒకటి బయటకి ఇంకొక రూపము నటిస్తూ ఉంటారో, వాళ్ళని జ్ఞానయుక్త ఆత్మలు అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళని జ్ఞానయుక్త ఆత్మలని అనరు. ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్న ప్రాప్తి కూడా వాళ్ళకి అనుభవం కాదు. జ్ఞానయుక్త ఆత్మలు అయితేనే జ్ఞానము అనేది మనలో ఇమిడిపోవాలి, మనం జ్ఞానము అంటే జ్ఞాన పాయింట్స్లో ఇమిడిపోవాలి. అప్పుడే సర్వప్రాప్తి స్వరూపులు కాగలం మనం. स्लोगन, इस जीवन में अतीन्द्रिय सुख व आनंद की अनुभूति करने वाले ही सहज योगी हैं. इस जीवन में अतीन्द्रिय सुख व आनंद की अनुभूति करने वाले ही सहज योगी है. ఈ జీవితంలో అతీంద్రియ సుఖము మరియు ఆనందం యొక్క అనుభూతి చేసేవారే సహజ యోగ్యులు. ఈ జీవితంలో అతీంద్రియ సుఖం మరియు ఆనందం యొక్క అనుభూతి చేసేవారే సహజ యోగ్యులు. అచ్చా, ఈరోజు బాబా మురళిలో ఏం చెప్తున్నారు? సుఖం ఇచ్చే ఒక బాబాని జ్ఞాపకం చేయండి. ఈ కొద్ది సమయమే ఉంది, ఈ కొద్ది సమయంలో యోగ బలం జమ చేసుకుంటే ఆఖరులో మీకు చాలా ఉపయోగపడుతుంది యోగ బలము అని చెప్తున్నారు బాబా. సుఖం ఇచ్చేవారు కదా బాబా, అందుకనే దుఃఖాలలో తప్పకుండా అతన్ని స్మరిస్తారు, పిలుస్తారు. ఈ చీచీ వస్త్రాలను వదిలేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అనే స్మృతి సదా ఉండాలి. శివ బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు. ఇంకా ఆ స్మృతిలోకి వచ్చేస్తే దీన్ని బేహద్ వైరాగ్యం అని అంటారు. కర్మలు చేస్తూ కూడా ఇది ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే పాపాల బరువు తలపై నుండి దిగుతుంది, మీరు సత్వప్రధానంగా కూడా తయారైపోతారు, నిరోగిగా కూడా అయిపోతుంది, ఆత్మ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇంకా వారసత్వం గుర్తు చేస్తున్నారు బాబా. తండ్రిని వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. స్వర్గ రాజ్యం అనే వారసత్వం దొరుకుతుంది కదా మీకు బాబా నుండి. మాతాపిత సంబంధం ఇక్కడ, సాధు సన్యాసి గురువులు ఎవరు లేరు. నీ కృపతో సుఖ ఖజానా దొరుకుతుందన్నారు. ఇప్పుడు సుఖం యొక్క వారసత్వం తీసుకుంటున్నాం బాబా నుండి, 21 జన్మల వారసత్వం. మీరు మాత అయినా కూడా బ్రహ్మ కుమారి, ఏక కుమారియే. మీరు 21 కులాలను ఉద్ధరించాలి. అత్తవారింటి వైపు, కన్నవారింటి వైపు అందరికీ జ్ఞానం చెప్పి 21 కులాలను ఉద్ధరించాలి అని చెప్తున్నారు బాబా. ప్రియుడు ప్రియురాళ్ళు ఎలా తప్పించి జ్ఞాపకం చేస్తారు, అలా బాబాను ప్రియుడిగా భావించి మీరు ప్రియురాళ్లే జ్ఞాపకం చేయాలి బాబాను అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి దేవతా ధర్మం అనేది గుర్తు చేస్తున్నారు బాబా. దేవతా ధర్మస్థులే మనం తర్వాత కూడా, కానీ వామ మార్గంలో పడిపోవడం వలన హిందూ అని చెప్పేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మన ధర్మంలో మనం స్థితులు అవ్వాలి. ఎవరైనా చెడు ఆలోచనలతో మీ ఎదురుగా వచ్చినా వాళ్ళ దృష్టి మారిపోవాలి, వాళ్ళ ఆలోచనలు మారిపోవాలి. అంత పవర్ఫుల్ స్టేజ్లో ఉండే అభ్యాసం చేయాలి. డీలాడ్ అలాగా ఉండకూడదు అంటున్నారు బాబా. దానికోసం నాకు ఒక శివబాబా తప్ప ఇంకెవరూ లేరు, ఇంకెటువైపు నా బుద్ధి పెట్టే అవసరాలు లేవు అని అంత స్టేజ్లో ఉండే పురుషార్థం చెయ్యాలి అనుక్షణం, కర్మలు చేస్తూ కూడా అని చెప్తున్నారు బాబా. స్వరాజ్య పదవి పొందడానికి ఈ జ్ఞాన యజ్ఞంలో దేహ సహితం అంతా స్వాహ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. జ్ఞానయుక్త ఆత్మగా తయారై జ్ఞానసాగరుడు మరి జ్ఞానం
ఈ యొక్క పాయింట్స్లోనే ఇమిడిపోతాయి, మన జీవితంలో అవి ఇమిడిపోతాయి, ఏమవుతుంది, సర్వప్రాప్తి స్వరూపంగా తయారవుతుంది. అంటే ఎన్నో ప్రాప్తులు పొందే అనుభవం అవుతుంది. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రాప్తులు ఉన్నా మనకి అది నాకు లేదు అనిపించదు మనకి. ఎందుకని జ్ఞానం నిండుగా ఉంది కదా, దాంతో నిండుగా ఉండడం వల్ల మన స్థితి గంభీరంగా ఉంటుంది అనమాట. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి తయారైపోతుంది. అందుకని ఎందుకు ఏంటి ప్రశ్నల్లో తొందరగా రాము ఏదైనా పరిస్థితి వచ్చిన, ఎందుకంటే నిండుగా ఉంటది కదా మన స్థితి, హల్చల్లో రాము. ఒకవేళ లోపల ఒకటి బయటకి ఇంకొక రూపాన్ని నటిస్తే వాళ్ళు జ్ఞానయుక్త ఆత్మల లిస్టులోకి లెక్కకు రారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ ఏం చెప్తున్నారు బాబా, ఈ జీవితంలో అతీంద్రియ సుఖము ఆనందమే అనుభూతి చేసుకునే వాళ్ళే సహజ యోగ్యులు. అచ్చా శాంతి, రోజు గురువారం కదా, భోగు అర్పిద్దాం బాబాకి. మేము మధుబన్ వెళ్ళి మొన్న మంగళవారం రాత్రి చేరుకున్నాము. ఇక్కడ నుండి లాస్ట్ మంగళవారం అంటే దానికి ముందు మంగళవారం బయలుదేరాం మధుబన్కి. ఇక్కడ మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుకున్నాం మధుబన్లో. మధ్యాహ్నం ఇక్కడ 1 గంటకి బయలుదేరి 12:30కి బయలుదేరి మరి మంగళవారం నాడు మధుబన్లో ఉదయం 5:30కి బయలుదేరాం. రాత్రి ఇక్కడ 9:30కి ఇంటికి చేరుకున్నాం అనమాట. తక్కువ మంది ఉండడం వల్ల బాబా మిలనం బాగా జరిగింది. ఇక్కడ భోజనాల దగ్గర కానీ ఎక్కడ హడావుడి అంటే టైం పట్టేది కానీ ఎక్కువ టైము లేట్ అలా లేకుండా బాగుంది. ఇదే పెద్ద గ్రూప్, ఇంతవరకు వెళ్ళేవి 2,000-3,000 మంది వెళ్ళారు, అంతకన్నా ఎక్కువ గ్రూప్ వెళ్ళలేదు. ఈసారి 6,000 మంది, 6,000 గ్రూప్ అన్నమాట. కాబట్టి మధుబన్ వాళ్ళకు కూడా చాలా ఖుషి అయింది. వాళ్ళకైతే ఒక గ్రూప్ వచ్చింది అన్నట్టు ఇప్పుడే ఫీలింగ్ కలిగిందంట. అంతకుముందు గ్రూప్స్లో అంటే పార్టీ వచ్చింది అనే ఫీలింగే ఉండేది కాదంట, అంత తక్కువ జనాలు ఉండేవారు ఆ కాంప్లెక్స్లో, జనాలు కనిపించేవారు కాదు. కానీ మహారాష్ట్ర జోన్ వాళ్ళు వెళ్ళినప్పుడు నిండుగా ఇంకా మధుబను ఆ బయట అందరూ బీకేస్ కనిపించడం, తిరగటం, అంటే భవనాలు బయట కొంచెం నిండుదనం వచ్చింది. మళ్ళీ ఆ రోజులు వచ్చాయనే ఫీలింగ్, అంటే బాబా పిల్లలందరూ నిండుగా ఉండే రోజులు వచ్చాయని ఖుషి అయింది అందరికీ, మహారథులకు కూడాను. బాబా కూడా మంచి మంచి మహావాక్యాలతో వరదానం ఇచ్చారు, సర్వ ఖజానాలతో సంపన్నం చేశారు బాబా. సర్వ ఖజానాల్ని ఉపయోగించే విధి కూడా నేర్పించారు బాబా ఆ రోజు మురళిలోని. చాలా బాగుంది. అంటే స్క్రీన్ మీద బాబాని చూస్తున్నట్టు కాకుండా డైరెక్ట్ బాబా దృష్టి, బాబా శక్తి దొరుకుతున్నట్ల అనుభవం అయిందనమాట. మళ్ళీ తిరిగి రీ ఎనర్జీ మళ్ళీ రీస్టోర్ చేస్తున్నారు బాబా, మళ్ళీ ఎనర్జీ నింపుకుంటున్నాము అని అనుభవం అయింది బాబా వచ్చే ఆ సభలో. ఇంకా వేరే వేరే ఆఫీస్ పనులు కూడా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాము అనమాట మధుబన్ నుండి. మహారథులతో మిలనం కూడా జరుపుకుంటూ, అంటే దాదీలు ఉన్నారు కదా అక్కడ, మున్నీబేన్ అని, సంతోష్ దీది, ఈషు దాది, వీళ్ళతో కూడా పర్సనల్గా కలుసుకుని ఆ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని, మీ అందరి కోసం కూడా బ్లెస్సింగ్స్ బాబా వచ్చే రోజు కూడా మీ అందరినీ కూడా ఇమ్మర్జ్ చేసి బాబా యొక్క వరదానాల యొక్క శక్తి మీలో కూడా నిండుతుంది మా ద్వారా, నేను అక్కడ అటెండ్ అవడం ద్వారా అనేది అనుభవం చేస్తూ, కొంతమంది బాబాకి ప్రియ స్మృతులు చెప్పండి అనేవారు ఉన్నారు మేము వెళ్తున్న సమయంలో, అవి కూడా బాబాకు మనసు ద్వారా అందిస్తూ ఇలా అనుభవం చేసుకొని రావడం అయిందనమాట. ఓం శాంతి. ఇప్పుడు బాబాకి భోగ అర్పిద్దాం. తర్వాత నితీష్ అక్కయ్య కూడా మధుబను వచ్చారు మాతో, దేవి అక్కయ్య, నితీష్ అక్కయ్య, వాళ్ళు వాళ్ళ అనుభవం వినిపిస్తారు భోగ అయిపోయాక. ఓం శాంతి.
जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे
महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत
अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।